రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. మీకు అర్థం కూడా బైబిల్ ఎంత గొప్పది, ఆ పదాల నేపథ్యం వెనకాల ఉన్నటువంటి సారం కనుక మనకు అర్థమైతే అబ్బా బైబిల్ ఎంత గొప్పదంటే అని మనకు అనిపిస్తుంది. 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయము 9వ వచనం. ఈ పత్రిక రోమా పత్రిక కదా. పౌలు రోమిలకు పత్రిక రాస్తూ రోమాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పత్రికను రాస్తూ, రోమా అనగానే మీకు గుర్తు రావాలి, ఎవరి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజధాని అది? రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వానికి అదే కదా హెడ్. ఆ రోమా నగరంలో, ఆ రోమా సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళకి చెబుతున్న మాట ఇది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఏమనంటే 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన యెడల. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందో చెప్పండి. యేసు ప్రభుని నోటితో ఏమనాలట? ఏమని ఒప్పుకోవాలి నోటితో? బాగా పదం. యేసు ప్రభునట అదేమనగా యేసుక్రీస్తుల వారిని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఎందుకు మాట్లాడాడు ఈ మాట? మనమైతే గుడ్డికి చదువుకుంటూ పోతాం. ఆ యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే చాలు మీరు రక్షణ పడతారా అంటాం. ఈ మాట వెనకాల సాహసం దాగి ఉంది. ఓ విశ్వాసి, సాహసం దాగి ఉంది. నిజంగా యేసు ప్రభుని నమ్మడానికి గుండె ధైర్యం కావాలి. నిజంగా యేసుని సాక్షికుడిగా అంగీకరించడానికి ప్రాణాలకు తెగించే మాట మాట్లాడాలి. అంత సామాన్యమైన మాట కాదా మాట. నిజం. ఏమని ఒప్పుకోవాలి యేసు ప్రభు వారిని? నోటితో ప్రభువు. నువ్వు ఈ మాట ఎందుకు ఇలా మాట్లాడాడు తెలుసా పౌలు? ఆ రోజు రోమా నగరంలో సీజరే ప్రభువు, సీజర్ను కాకోకుండా ఏ వ్యక్తిని ప్రభువు అని చెప్పినా వాళ్ళ తలకాయలు లేపేసినప్పుడు. నిజం. చూపిస్తాను తర్వాత సాక్షి. రోమా చక్రవర్తిని తప్పితే ఎవరిని ప్రభువు అని నమ్మకూడదు, ఎవరిని ప్రభువుని విశ్వసించకూడదు. రోమా చక్రవర్తిని ప్రభువు అని భావించి, ప్రభువు అని ఆయన్ను సంబోధిస్తూ ఆయన్ని ఆరాధించాలి. ఒకవేళ రోమా ప్రభువుని కాకోకుండా యేసు ప్రభు అని, అదే యేసుక్రీస్తుల వారిని ప్రభువు అని కనుక అన్నారనుకో ఎవరైనా, మరణ శిక్ష వాడికి. ఏ శిక్ష? ఇప్పుడు చెప్పండి ఈ మాటకి ఎంత వెయిట్ ఉంది? ఇప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేసి యేసు ప్రభువుని ఏమని అనుకోవాలి? ఆ రోజుల్లో ప్రభు అని పిలిపించుకునే యోగ్యత, అర్హత రోమా చక్రవర్తులకి తప్పితే ఎవరికి ఉండేది కాదు. యేసుక్రీస్తు వారిని రోమా ప్రభువుని ఖాతరు చేసి యేసుక్రీస్తు వారిని ఇప్పుడు ఆ స్థానంలో పెట్టి యేసుక్రీస్తు వారిని ప్రభువు అని ఒప్పుకోవాలంటే సాహసమే. నిజం, అది సాహసమే. అందుకే పౌలు మీరు ఏమని ఒప్పుకోవాలి? మీరు యేసు ప్రభుని ప్రభువు ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ లేదా ఆ సంస్కృతి నేపథ్యం, ఆ రాజకీయ సంస్కృతి నేపథ్యం ఉంది. ఏమని? ఆనాడు రోమా ప్రభువులని, అదే రోమా చక్రవర్తులని ప్రభువు అని భావించి వారిని నమ్మాలి, వారిని ఆరాధించాలి. ఒకవేళ అలా చేయకపోతే, ప్రభువు అని కనుక పిలవకపోతే, ప్రభువు అని కనుక ఆయన ఆరాధించకపోతే మరణ శిక్ష విధించేవారు, వారిని చంపేవారు నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా. ఇప్పుడు రోమ చక్రవర్తిని కాకోకుండా యేసు ప్రభు వారిని ప్రభు అని పిలిచారంటే ఊరుకుంటారా? మరి చంపేయుడు. కానీ ఆనాడున్నటువంటి విశ్వాసులు ఎంత భక్తి పరులంటే బాబు, రోమా చక్రవర్తులను ఎదిరించి సాహసం చేసి ప్రాణాలు పోయినా పర్లా మేము ఎవరిని ప్రభు నమ్ముతాం. అది అందుకే మీకు ఏమొస్తుంది? మీకు రక్షణ. ఓకే, ప్రభు అంటే రక్షణ వస్తుందా అండి? మీరు అనండి ఒకసారి, ప్రభు అంటే రక్షణ వస్తుందా? అట్లా కాదని చదవాల్సింది, అలా కాదని ఆలోచించాల్సింది. సాహసం ఉంది అందులో, ప్రాణభయం ఉంది అందులో. నోటుతో ప్రభువుని అనుకోవడం అంటే రోమా ప్రభుత్వాన్ని ధిక్కరించడంతో సమానం, రోమా చక్రవర్తిని ధిక్కరించడంతో సమానం. అందుకే ఆనాడు వాళ్ళు
పౌలు చెప్తాడు, మీరు ప్రభు నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుంది. ఒప్పుకున్నారండి వీళ్ళు. చక్రవర్తిని కాకుండా యేసుక్రీస్తు వారిని చక్రవర్తిగా వారి హృదయ గుండంలో, వారి హృదయ స్థానంలో ప్రభువుగా వారికి యేసుప్రభు వారిని, అదే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా ఆయన్ను సింహాసనాసీనుడై ఆయన ఎక్కించి అందులో కూర్చోబెట్టారు. ఆయన నిలబెట్టారు సింహాసనం మీద రాజుగా, చక్రవర్తిగా, ప్రభువుగా యేసుక్రీస్తు వారి. ప్రపంచ చరిత్రను మార్చిన మాటలండి. యేసుక్రీస్తు వారు ఆనాడు మాట్లాడే మాటలు సామాన్యమైన మాటలు కాదు. ఆయనలో ప్రభువుని ఒప్పుకోవాలంటే జనాలు ఆషామాషగా ప్రభువుని ఒప్పుకోరండి. జనాలు ఆయన ప్రభువుగా ఒప్పుకోవడం అంటే ఎంత సాహసం అని చెప్పాను కదా. ఎందుకు ప్రాణాలకు తెగించి ఆయన ప్రభువుని నమ్మారు? వాళ్ళు ప్రభువుని ఒప్పుకున్నారు, ప్రభువుని పిలిచారు. యేసుక్రీస్తు వారు అందరికీ రోమ చక్రవర్తి, రోమ సామ్రాజ్యానికి ప్రభు. కానీ యేసుక్రీస్తు వారు ఈ మాట కూడా ఎక్కడ ఉంటుంది? రోమపత్రికలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారా? రోమపత్రిక చదివారు కదా, రోమపత్రికలో ఉంటుంది యేసు ప్రభు అందరికీ ప్రభు అని. ఎందుకు ఆ మాట మాట్లాడారు ప్రభు? రోమా చక్రవర్తి కంటే ఈయన గొప్పవాడు, ప్రపంచంలో అందరికీ ఈయనే ప్రభు, ఈయనే చక్రవర్తి. ఇప్పుడు ఆ మాట ప్రభువుని ఒప్పుకున్నారంటే యేసులో ఏం చూసి ఒప్పుకున్నారు? యేసుని ఏమి, ఆయన లక్షణాలను, ఆయన బ్రతుకుని ఎలా చూసి వాడు నమ్మారు యేసు స్వామి? ఎందుకంటే ప్రపంచాన్ని మార్చేసేయండి ఆయన మాట. ఖండాంతరాలు ఎందుకు విస్తరించింది ఆయన ఘనకీర్తి అంటే ఆయన మాటలు ప్రపంచ చరిత్రలో వచ్చేసాయి. ఒకప్పుడు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి, యేసుక్రీస్తు వారి కాలానికంటే ఉన్నటువంటి చరిత్రలో ఒకటైతే యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చినటువంటి చరిత్ర అన్న మార్పు కలిగింది. ఆయనకు ముందు చరిత్ర, ఆయన తర్వాత చరిత్ర అన్న ఆ మార్పు కలిగింది.